మంగళం డిపో స్థలాన్ని ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడాన్ని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి తీవ్రంగా వ్యతిరేకించారు. వందల కోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులను దారాదత్తం చేయటం అన్యాయమన్నారు. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. గత కొంతకాలంగా ఆర్టీసీలో ఉన్నటువంటి స్థలాలన్నిటి కూడా 20,000 ఎకరాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది. ఆర్టీసీకి ఉన్నటువంటి ఆస్తులు ఈ 20,000 ఎకరాలు ఈరోజు ఆర్టీసీకి ఉన్నటువంటి బలమైన వెన్నెముక. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది తీసేసినామంటే ఇంకా వెన్నెముక లేనట్టే, ఒక కుప్పకూలిపోయినట్టుగానే ఈ వ్యవస్థే కుప్పకూలిపోతుంది. ఇక్కడ నేనేదో ఒక యూనియన్ తరఫునో లేదంటే ఒక సంఘం తరఫునో ఒక పార్టీ తరఫునో మాట్లాడడానికి వచ్చినటువంటి ఉద్దేశం కూడా కాదు. ఇక్కడ రకరకాల యూనియన్లు ఉంటారు, రకరకాల మిత్రులు ఇప్పుడు చాలా కొంతమంది నాయకులు కూడా మాకు వచ్చి మాట్లాడినారు. ఇక్కడ స్పిరిట్ ఒకటే, ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ, తిరుపతి నగర ప్రజలు కానీ, లేదా యావత్తు ప్రజానీకం అందరూ కూడా ఆలోచించాల్సింది ఏమంటే, ఒక విలువైనటువంటి వస్తువును మనం పోగొట్టుకుందామా కాపాడుకుందామా అనేది ప్రశ్న. ఈరోజు మంగళం డిపో ఎంతటి విలువైంది అని అంటే 10 ఎకరాల స్థలం ఇట్లాంటి స్పాట్లో తిరుపతి నగరానికి అత్యంత ముఖ్యమైనటువంటి ప్లేస్ ఇది. ఒక హార్ట్ ఆఫ్ ది సిటీ ఒక రకంగా. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, సిట్టిపల్లిని నిన్నలే మొన్న అనౌన్స్ చేశారు. ఇప్పుడు అది అభివృద్ధి అయిన తర్వాత ఎక్స్పాన్షన్ చాలా వేగంగా ఈ ప్రాంతం అంతా కూడా పెరుగుతా ఉంది. ఆర్టీసీకి ఏమో చాలా అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు మంగళం బస్టాండ్ పెట్టాలి. యాక్చువల్గా మంగళం డిపో ఉంది, ఇక్కడ బస్టాండ్ పెట్టాలి. కొత్త బస్టాండ్లు చాలా పెట్టాలి. తిరుపతిలో ఒక 10 రకాల బస్టాండ్లు పెట్టాలి. గత కొంతకాలంగా ఆర్టీసీలో ఉన్నటువంటి స్థలాలన్నిటి కూడా 20,000 ఎకరాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది. ఆర్టీసీకి ఉన్నటువంటి ఆస్తులు ఈ 20